మెట్లు దిగాను డాడీ. డాడీ ఏంటి ఏం తిరగకుండా వెళ్ళిపోతున్నారు? అర్జెంటుగా వెళ్ళాలి. పోనీ జ్యూస్ ఇవ్వనా? ఒంట్లో బాగోపోతే ఇవాళ కూడా సెలవు పెట్టొచ్చు కదా. నో ఐఎమ్ ఆల్ రైట్. సుమి మర్చిపోయాను, ఆ గెస్ట్ రూమ్ రెడీ చేసి పెట్టు, ఇద్దరు గెస్ట్లు వస్తున్నారు. ఎవరు? నువ్వు ఇక్కడ ఉన్నావా? మీ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్? ఎస్ఐ ఫోరెన్సిక్ వెళ్ళి ఫైల్ తీసుకొస్తున్నాను. జోకులు వస్తున్నావా? మరి ఇంకేంటి, నీకేమైనా బుర్రందా? బరాండాలో పంచాయతీ పెడుతున్నావా? సారీ, హౌ కుడ్ యు లెట్ దిస్ హ్యాపెన్? ఒంట్లో బాగలేదయ్యా, ఐ వాస్ నాట్ వెల్. అందుకని ఆ జడ్డి విధవ ప్రసాద్ గారికి అంత బాధ్యత అప్పచెప్తావా? వాడికి ఈడియట్ స్టూపిడ్ ఫుల్ అందరికీ తెలుసు. డ్యూటీలో చచ్చిపోయిన వాడిని తిట్టేం ప్రయోజనం? డ్యూటీలో చచ్చిపోవడం మన డ్యూటీ కాదు, అలాంటి జరగకుండా ఆపడమే పోలీసు వాడి డ్యూటీ. బహుశా అలా చేయడంలోనే చచ్చిపోయాడేమో. నీకేం తెలుసు? నీకు తెలుసా? నువ్వు చూసావా? నీకు మాత్రం తెలుసా? నువ్వు చూసావా? నాకేం తెలుసు, డిపార్ట్మెంట్కి ఏం తెలుసు? డామ్ యూ మ్యాన్. భద్ర లోపల ఉన్నాడు, శివ నెంబర్ 2 అయిపోతాడు అనుకున్నాను. చేతికి చిక్కిన వాడిని చేతులారా వదిలేశాం. ఇప్పుడు శివకి ఏమైనా ఇంకా ఎన్నో బస్సులు పేలిపోతాయి. మన సీను లాంటి చిన్నపిల్ల. అయినా మనమేం చేస్తాం? ఆ శ్రీనివాస్ గారి లాంటి వాడు ఉన్నప్పుడు వాడు నా చేతికి ప్రాణాలతో దొరికితే వాడు. అలా మాట్లాడకు. పాప ఆయన ఎందుకు అలా చేశారు? నిన్నటి వరకు ఆయనే మనకు ఆదర్శం. ఆయన పరిస్థితిలో మనం ఉంటే తెలుస్తుంది. వాట్ షిట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నువ్వు అలా చేస్తామా? వాట్ సాంగ్ విత్ యు? అయినా నువ్వే వాడిని సిబిఐకి పట్టించావు. అలాంటి ద్రోహికి మనకి తేడా లేదు. అయితే మనం మాత్రం మంచి వాళ్ళం ఉంటాం. ఆఫ్ కోర్స్. నీకేమైనా డౌట్ ఉందా? ఇదిగో, ప్రతి వాడికి ఒక ఏంటంటే ప్రతి వాడికి ఏంటంటే సీదా ఫోన్ బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. హలో, యా ఏమండి? నేనే. సుమి, 1 minute. అబ్బాస్, ఏంటి? నీతో కాస్త విడిగా మాట్లాడాలి. ఫినిష్ అయ్యి మాట్లాడదాం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా. సారీ. యా, మీ గెస్ట్లు వచ్చారండి. హలో హలో హలో. యా. లైన్ కట్ అయింది అనుకున్నా. లేదు, చెప్పు. మీరు పొద్దున చెప్పారు కదండి ఇద్దరు గెస్ట్లు వస్తారని. వాళ్ళిద్దరూ వచ్చారు, మాలా సురేంద్ర అని. వస్తాను. మీరు రావడం లేట్ అవుతుందని ఇప్పుడే అంటున్నా. వచ్చి చాలాసేపు అయింది. లేదు. సారీ, మీరే చెప్పండి. మళ్ళీ ఫోన్ చేశాను, బయలుదేరిపోయారన్నారు. టీ? అంకుల్ డాడీ తర్వాత వస్తాను. వీళ్ళు గెస్టే. సురేందర్, తను మాల. మరి మీరు మేడం? ఐఎమ్ గుల్షన్. అంకుల్ డాడీ ఇండియా టుడే తెమ్మన్నారు. ఇండియా టుడే ఎక్కడ ఉందా చూడు, కింద. పొద్దున్న చూశాను, సీను గారు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ లేదు. ఆ స్పోర్ట్స్ స్టార్ కింద ఉందా చూడు. ఉందా? సీనియర్ ఆ రాక్షసుని లేపుకో, ఇప్పుడే నిద్రపోయాడు. కాసేపు అయ్యాక వచ్చి కథలు చెప్తూ గానీ నేను కూడా ప్రశాంతంగా వంట చేసుకుంటాను. అలాగే ఆంటీ, బాయ్ బాయ్. బాయ్. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నీ దీంట్లో రాసున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకి కమాండర్తో మీటింగ్. 7 గంటలు బయలుదేరితే చాలు. వెళ్లే ముందు నన్ను కలిసి మీ గెస్ట్ రూమ్. వదిన గారు అన్నీ చెప్పారు. బయటకు వెళ్తున్నారా? అవును. వంట అయిపోయింది,
భోంచేసి వెళ్ళకూడదు? ఇప్పుడే ఏంటి, ఆకలి లేదు, వచ్చాక తింటాను. వాళ్ళని భోంచేయమను. నువ్వు కూడా నా కోసం వెయిట్ చేయొద్దు. ఇది మా ఇంట్లో చూపించక్కర్లేదు, నాకు ఇష్టం ఉండదు. ఓకే, విషయానికి వద్దాం. మా కమాండర్తో మేము ఎప్పుడు మాట్లాడాలన్నా ఈ రేడియోలో కాంటాక్ట్ చేయగలుగుతాం. ఆయన కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. మీ పోలీసులు మా మాటలు మానిటర్ చేయాలన్నా చేయలేరు, చేసినా ఏం వినిపించదు. ఇది లేటెస్ట్. అసలు ఈసారి కమాండర్ మాట్లాడితేగా ఓన్లీ బీపింగ్, ఒక లాంగ్ బీప్ ఇస్తే రెడీగా ఉండమని అర్థం. 3 బీప్స్ ఇస్తే నీ భార్యని నీ కొడుకుని చంపేయమని అర్థం. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు మా కమాండర్కి సరియైన సమాధానాలు చెప్పి సహకరిస్తావని. ఒకవేళ నీ పద్ధతి ఆయన నచ్చలేదనుకో, అందమైన భార్య, చక్కటి కొడుకు నా చేతులతో ఏం చేయనివ్వకు. ఓ ఓ ఓ ఓ ఓహో డీసీపీ గారు, నేను ఇంకా పూర్తిగా చెప్పనే లేదు. ఏమలా అన్నీ చెప్పానా? జీప్ సంగతి మీ జీప్ని గార్డ్స్ని తీసుకెళ్ళద్దు, ట్యాక్సీలో వెళ్ళండి. ఆలస్యం అయితే కమాండర్కి ఇష్టం ఉండదు. అన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ఏంటి ఆలోచిస్తున్నావు? మా ఇద్దరిని కొట్టి చంపేస్తే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుందనా? మా వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. తీసుకురండి. ఎక్కువ పని.
నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. కెన్ ఐ గెట్ ఎ లిఫ్ట్?